మరి కేరళ 1, కేరళ 2 సినిమా అండ్ లవ్ జిహాద్ అసలు అది వాస్తవమేనా లేదంటే దాన్ని సృష్టించారా? లవ్ జిహాదీ అనేది 2000-2005 మధ్యలో పాపులర్ అయిన సెంటెన్స్, ఎస్పెషల్లీ ఇండియాలో. చాలా మంది మైనారిటీ రిలీజియన్ వాళ్ళు మెజారిటీ రిలీజియన్ హిందూస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని అమ్మాయిలను మత మార్పిడి చేయడమే ఈ లవ్ జిహాదీ వచ్చింది. ఎస్పెషల్లీ యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ అయినాక ఉత్తరప్రదేశ్ లో ఘర్ వాప్సీ అనే మూమెంట్ వచ్చింది. ఈ లవ్ జిహాదీకి అపోజిటే ఘర్ వాప్సీ. ప్రజెంట్ కేరళ 1 కానీ కేరళ 2 సినిమా చూసినప్పుడు కూడా మోనాలిసా భోస్లే పూసరమ్ముకునే ఒక అమ్మాయి, ఒక ముస్లిం అబ్బాయి పరిచయం చేసుకొని అతనికి ట్రాప్ చేసిండు. సేమ్ సీన్ అక్కడ ఏదైతే జరిగిందో యాస్ట్ సీన్ బయట నిన్న జరిగింది, సినిమా రాకముందే. ఇదంతా ఐజ్ లోని ఇన్ఫాక్చుయేషన్ ని పెళ్లిలాగా మార్చుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని తప్ప ఇక్కడ ఏం లేదు. యాక్చువల్లీ నీ ఏజ్ 18-19 లోపు నీ కడవి చేస్తాడు, ఓ పిల్లడు ఉంటాడు, 20 నుంచి వాడు తావడు బానిసి ఇంకో అమ్మాయి పెళ్లి చేస్తుంది. ఏం చేస్తావు? మీరు ఇప్పుడు కదా ఆ డేట్ కోసం అతను ఎదురు చూస్తున్నాడేమో అనుకోవచ్చు కదా. మీ మ్యారేజ్ సర్టిఫికేట్ జస్ట్ 18 అయినా 1 డేకి పెళ్లి చేస్తుంది. నీకు అంత అవసరం ఉందండి. చాలా మంది అమ్మాయిలు కూడా ఇటు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక చాలా ట్రాప్ అవుతున్నారు. ఒక హిందూ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి అంటే సప్తపది అనే ఫార్ములా బొట్టు పెట్టుకోవాలి, ఒక మొగుడికి ఒకటే భార్య లాగా హిందుత్వంలో ఉంటే, అదర్ మైనారిటీ రిలీజియన్స్ లో ఇలాంటివి లేవు. ఒక అబ్బాయి ఎంతమంది భార్యలను చేసుకోవచ్చు, 1, 2, 3, 4 ఎంతమంది పిల్లలైనా కనొచ్చు. నీకు నీళ్ళలో మురుగుతే ఒక మతము, కింద కట్ చేయించుకుంటే ఒక మతము. మళ్ళీ హిందూ మతం రావాలంటే ఏం చేయాలి? మరి బొట్టు పెట్టుకుంటే చాలు హిందూ మతం వస్తుంది. ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఒక చర్చకు కారణమైనటువంటి సినిమా, ఒక మ్యారేజ్ అండ్ లవ్ జిహాద్, వీటి గురించి మనం పోడ్కాస్ట్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనతో వివరించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఇంటర్నేషనల్ లాయర్ రాజేష్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు మై షో. కేరళ 2 అండ్ ప్రజెంట్ మోనాలిసా భోస్లే అండ్ లవ్ జిహాద్. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కేరళ 2 సినిమా అనేది చర్చానీయాంశంగా మారింది. మరి కేరళ 1, కేరళ 2 సినిమాలో పోషించినటువంటి పాత్రలు అసలు నిజంగా అది నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు దగ్గరగా ఉన్నాయంటారా? అసలు అది వాస్తవమేనా లేదంటే దాన్ని సృష్టించారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు కేరళ 2 సినిమాలో ఎప్పుడే కానీ డైరెక్టర్ కానీ వాస్తవాలను జనాలకు, ప్రజలకు చూపించాలని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారు. బట్ ఇక్కడ మనకు కేరళ 2లో మనకు మ్యాక్సిమం చూపించింది లవ్ జిహాదీ పాత్ర లాంటిది. అసలు ఈ లవ్ జిహాదీ ఎక్కడి నుంచి వచ్చింది? లవ్ జిహాదీ అనేది 2000-2005 మధ్యలో పాపులర్ అయిన సెంటెన్స్, ఎస్పెషల్లీ ఇండియాలో. ఎందుకు? చాలా మంది మైనారిటీ రిలీజియన్ వాళ్ళు మెజారిటీ రిలీజియన్ హిందూస్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళ మతం మార్పిడి ద్వారా వాళ్ళ రిలీజియన్లోకి లాగడానికి ఈ పెళ్లి, మ్యారేజ్ అనే ఒక సాకుగా తీసుకొని వాళ్ళను అమ్మాయిలను మత మార్పిడి చేయడమే ఈ లవ్ జిహాదీ అనేది ఒక కాంట్రవర్షియల్ టర్మినాలజీగా కూడా వచ్చింది. కానీ దీంట్లో మనం చూస్తూనే ఉన్నాము, ఒక హిందూ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి అంటే సప్తపది అనే ఫార్ములా బొట్టు పెట్టుకోవాలి, ఒక మొగుడికి ఒకటే భార్య లాగా హిందుత్వంలో ఉంటే, అదర్ మైనారిటీ రిలీజియన్స్ లో ఇలాంటి ఫార్ములాస్ ఏం కనిపించలేవు. ఒక అబ్బాయి ఎంతమంది భార్యలను చేసుకోవచ్చు, 1, 2, 3, 4 ఎంతమంది పిల్లలైనా కనొచ్చు. హిందూ రిలీజన్ ప్రకారం ఓన్లీ 2 వరకే అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో ఉండే, 2 మాత్రమే కనండి, 3 వద్దు అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 3 కనమని చెప్తుంది. అది డిపెండ్స్ అపాన్ ద సెక్స్ రేషియో బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. కానీ మీరు లాస్ట్ టైం చూసారు 2014-15 ఆ టైంలో ఉత్తరప్రదేశ్లో ఘర్ వాప్సీ అనే మూమెంట్ జరిగింది. ఐడియా ఉందా? ఘర్ వాప్సీ, నీ ఇంటికి నువ్వు రిటర్న్ రా, అది త్రూ ఏదర్ ఆఫ్ ద మోడ్. ఎస్పెషల్లీ యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ అయినాక ఉత్తరప్రదేశ్లో ఘర్ వాప్సీ అనే మూమెంట్ వచ్చింది. ఈ లవ్ జిహాదీకి అపోజిటే ఘర్ వాప్సీ. నువ్వు ఏదైతే రిలీజియన్ నుంచి వెళ్ళావో, ప్రేమ పేరు మీద కానీ పెళ్లి పేరు మీద కానీ మోసపూరితమైన బలవంత మత మార్పిడి ద్వారా, అది ఎనీ మైనారిటీ రిలీజియన్, మళ్ళీ నువ్వు మా జాతిలోకి, మా మతంలోకి రా, అదే ఘర్ వాప్సీ. అప్పట్లో ఘర్ వాప్సీని అడ్డుకోవడానికి చాలా మంది ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, లవ్ జిహాదీ విషయంలో సరే మనం ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేస్తే ఓకే, వాళ్ళు ఎలాంటి ఇల్లీగాలిటీస్ కోసము ఒక క్రైమ్ గా వెళ్లకుండా ఒక మంచి హ్యాపీయెస్ట్ లైఫ్ లోకి వెళ్తే ఓకే.
కానీ అదే మెజారిటీ రిలీజన్లో ఉన్న అమ్మాయిల్ని మైనారిటీ రిలీజన్స్ ఇతర దేశాలకు తీసుకెళ్లి వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడము, వ్యభిచార వృత్తుల్లోకి లాగడము, నానా రకమైన అడ్డచాకిరి చేయించడము అనేది మన ఇండియాలో ఉన్న మెజారిటీ రిలీజన్ అయిన హిందూ ధర్మానికి వాళ్ళు ఓర్చుకోలేకపోయిన యాక్చువల్గా. వీటన్నిటిని చెక్ పెట్టడానికే గర్వాప్సి అనే మూమెంట్ కూడా తెరపైకి వచ్చింది. ఇలాంటి ఈవెంట్స్ ని ఒక మూవీగా క్రోడీకరించి జనాలకు అసలు ఏం జరిగింది లాస్ట్ ఇండియాలో 20-25 సంవత్సరాల్లో ఏం జరిగింది విత్ రెస్పెక్ట్ టు రిలీజియస్ సంఘటనలు ఏం జరిగాయని చూపించడానికి వచ్చిందే ఈ కేరళ ఫైల్స్ కానీ కేరళ 2 కానీ వాట్. సో పార్ట్ 1 కానీ కేరళ పార్ట్ 2 సినిమా చూస్తున్నంతసేపు రియల్ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే సినిమా తీసిరాలు. ఇన్ జనరల్ మనం ఆలోచిస్తే ప్రతి సినిమా కూడా ఒక దర్శకుడు ఒక కథ రాసుకోవాలంటే అది ఎక్కడో ఒక చోట నిజ జీవితంలో జరిగిన కథను ఆధారంగా తీసుకొని డ్రామాటిక్గా కొంత రాసుకొని దాన్ని సినిమా చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ కేరళ 1 కానీ కేరళ 2 సినిమా చూసినప్పుడు కూడా నాకు ఏదైతే కొన్ని సీన్స్ చూస్తుంటే చాలా వరకు ఇంతకుముందు సోషల్ మీడియాలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా తీసుకొని అతను చేశాడు. ఈరోజు ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. నిన్నటికి నిన్న మోనాలిసా భోస్లే పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి. ఆమెని గత సంవత్సరంన్నర కిందటి నుంచి అంటే ఈమె ఫేమస్ అవ్వక ముందు నుంచి ఒక ముస్లిం అబ్బాయి, మహారాష్ట్రకు చెందినటువంటి ఒక అబ్బాయి ఈమెను ఫేస్బుక్లో పరిచయం చేసుకొని అతనికి ట్రాప్ చేసిండు. అతను కూడా పోలీస్ స్టేషన్లో సేమ్ సీన్ అక్కడ ఏదైతే జరిగిందో యాస్టివ్ సీన్ బయట నిన్న జరిగింది సినిమా రాకముందే. అతను కూడా ముస్లిం అబ్బాయి ఫోన్ చేస్తే వచ్చిండు, ఆమెను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ పోయి నా తల్లిదండ్రులు నన్ను టార్చర్ చేస్తున్నాడు, మా డాడీ ముఖ్యంగా నన్ను టార్చర్ చేస్తున్నాడు, నేను గత సంవత్సరం నుంచి మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, నేను మైనర్ని కాదు మేజర్ అని సర్టిఫికేట్స్ కూడా తీసుకొచ్చి చూపించి వాళ్ళ డాడీ మీదనే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కూడా అయింది. మీరేం చెప్తారు దీని గురించి? నిజంగా నిన్న అది మళ్ళీ సేమ్ కేరళ ఫైల్స్ కేరళ 2 మళ్ళీ కేరళలోనే జరిగింది. యాక్చువల్ గా ఈ పెళ్లి కూడా కేరళలో జరిగింది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కేరళలో కూడా స్టేట్ ఆఫ్ కేరళలో కూడా ఓవర్ ఎడ్యుకేషన్ అయిపోయిందండి. లిటరసీ రేట్ చాలా అయిపోయింది. బట్ నన్ను అడిగితే అంటే నాకు దాదాపు 29 రాష్ట్రాల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి, 29 రాష్ట్రాలు తిరిగాను. బట్ ద మోస్ట్ డిఫికల్ట్ పర్సన్స్ టు కన్వర్ట్స్ అంటే వాళ్ళని కన్విన్స్ చేయడం అంటే ద మోస్ట్ కేరళ అండి, దెన్ తమిళనాడు. ఎందుకంటే వాళ్ళ ఒక భావనలో అంటే ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు కమ్యూనిజం స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్పెషల్లీ నక్సలిజాన్ని రివర్స్ చేయడానికి మన భారత ప్రభుత్వం ఎంత డిఫికల్టీ ఫేస్ చేసిందో కేరళ వాళ్ళను అంటే కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ వాళ్ళని కన్వర్ట్ చేయడానికి మీరు ఎప్పుడే చూస్తారు. మీరు అక్కడ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ పవర్లో ఉంటుంది ఎప్పుడే, కానీ కాంగ్రెస్ బీజేపీ అస్సలు పవర్లో ఉండదు. ఎందుకంటే వెరీ డిఫికల్ట్ టు కన్వే ద కేరళైట్స్ ఎస్పెషల్ మల్లూస్. ఇట్స్ ట్రూ. నిన్న మ్యారేజ్ సర్టిఫికేట్ కేరళ గవర్నమెంట్ ఇచ్చింది కదా మోనాలిసాకి, మన పూసలు అమ్ముకునే ఆమెకి, ప్లస్ ఇప్పుడే సోకాల్ హీరోయిన్. నేనేమన్నంటే ఇప్పుడు ఆ అబ్బాయి హిందూలో మ్యారేజ్ చేసుకుండు, మనం మొత్తం కన్వర్ట్ అయినావా హిందూ మతానికి? లేదు. నీకు నీళ్ళలో మునుగుతే ఒక మతము, కింద కట్ చేయించుకుంటే ఒక మతము, మళ్ళీ హిందూ మతం రావాలంటే ఏం చేయాలి? మరి బొట్టు పెట్టుకుంటే చాలు హిందూ మతస్తుని. నువ్వు జస్ట్ అదెందుకు తిరుపతికి పోవాలంటే నువ్వు హిందూ మతాన్ని స్వీకరిస్తున్న ఒక చిన్న సంతకం చేస్తే చాలు. నువ్వే అడ్డమైన నీళ్ళలో మునగాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నువ్వు హిందూ మతంలో మ్యారేజ్ చేస్తున్నావు, మళ్ళీ హిందూ మతాన్ని కన్వర్ట్ అయినావు. మరి ఇంత రచ్చ జరుగుతుంది కేరళలో కానీ భారతదేశంలో, మరి నువ్వు హిందూ మతం కన్వర్ట్ అయ్యి మోనాలిసాని ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను అడుగుతున్నా. వాట్ ఈస్ మై పాయింట్. ఇంకొకటి మీరు అన్నారు ఇప్పుడు ఆమె మైనరు, పేరెంట్స్కే తెలుస్తుందని. డామ్ షూర్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దేని మీద చేస్తారండి? 10th క్లాస్ సర్టిఫికేట్ మీద చేస్తారు. 18 years 10th క్లాస్ మీద అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందా? అది ఒకవేళ లేకపోతే ఆధార్ కార్డ్. మామూలు ఇప్పుడు అందరికీ మోనాలిసా మైట్ బి 18 years, 1998 బాండ్ ఉండొచ్చు, 2008 బాండ్ ఉండొచ్చు యాక్చువల్లీ. సో 2008లో ఆల్మోస్ట్ ఆల్ ఆధార్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. 18 జస్ట్ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ జస్ట్ 18 అయినా 1 డేకి పెళ్లి చేసుకున్నారు. అవును. ఈయనది 25 years. మీకు అంత అవసరం ఏముందండి? అంటే నువ్వు బిలో 18 yearsకే కమిటెడా? చాలామంది అమ్మాయిలు కూడా డ్యూ టు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక చాలా మంది ట్రాప్ అవుతున్నారు. మీరు ఇప్పుడు అన్నారు కదా ఆ డేట్ కోసం అతను ఎదురు చూస్తున్నాడేమో అనుకోవచ్చు కదా. వాస్తవం
18 years 1 డేకు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ పిల్లలు దొరుకుతలేరు, పిల్లగాని దొరుకుతలేరు. ఇవన్నీ మస్తు చూసినామండి. ఎంతమంది తొందర వయసులో 18 నుంచి 20 సంవత్సరాల వయసులో పేరెంట్స్ ఎదుర్కొని పెళ్లి చేసుకొని తర్వాత రోడ్ మీద పడ్డ చాలా మంది చూడలేదా? ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఫేమస్ హీరో ఇన్ తెలంగాణ, తెలుగు ఇండస్ట్రీలో ఫేమస్ హీరో వాళ్ళ కూతురు కూడా తొందరపడి ఎంత అప్పట్లో 2004-2005లో ఎంత రచ్చ అయిందండి. పేరు అనవసరం పాపం. మళ్ళీ అదేంటంటే వాళ్ళని ఉద్దేశించడం కాదని కానీ 2వ పెళ్లి 3వ పెళ్లి వరకు వచ్చింది ఇప్పుడు కథ. అంతెందుకు ఫేమస్ సింగర్ తెలంగాణలో పేరెంట్స్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది. దాని తర్వాత ఏమైంది? మళ్ళీ పెటాకులయ్యింది. ఇదంతా ఏజ్లోని ఇన్ఫాక్చుయేషన్ని పెళ్లిలాగా మార్చుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని తప్ప ఇక్కడ ఏం లేదు. యాక్చువల్గా ఆ ఇన్ఫాక్చుయేషన్లో అట్లీస్ట్ పేరెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ప్రాపర్గా ఉంటే లవ్ వేరు, ఇన్ఫాక్చుయేషన్ వేరు, పెళ్లిర వేరు రా నాయన అని చెప్తే డెఫినెట్గా నువ్వు ఆ తప్పేదో 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు నీకు ఎవడు పిల్లగాడు దొక్కలేడు అని చేసి ఉంటే ఓకే. మరి దారుణ అయితే మోనాలిసా ఏజ్ చూసి షాక్ అయినా. 18 years జస్ట్ 1 day. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా అనౌన్స్ చేశారు, అమ్మాయిలకు పెళ్లి చేసుకోవాలంటే కూడా 21 years ఉండాలి మినిమం అని. ఆ రూల్ 100% పార్లమెంట్ ద్వారా ఇంప్లికబుల్ అవుతే డెఫినెట్లీ ఇట్లాంటి క్రైమ్స్ని మనం తగ్గించవచ్చు అని నా యొక్క అభిప్రాయం. ఓకే, సో అంటే ఈ స్టోరీ విన్నాక మీరు ఇటువంటి మోనాలిసా లాంటి వ్యక్తులకి ఏమని ఎడ్యుకేట్ చేస్తారు? ఎందుకంటే పాయింట్ 1, అక్కడ అదే సిచ్యువేషన్లో ఆమె ప్రియుడు వస్తే అతని మీద అగెనిస్ట్గా కేసు ఫైల్ చేయించింది. వాళ్ళ ఫాదర్ రాగానే అతని శత్రువులాగా చూసి ఈయన నన్ను చంపేయడానికి లేదంటే ఈయన ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు అనేది ఇంకో 2వ పాయింట్. దానికి ముందు వాళ్ళు వేరే క్యాస్ట్, వేరే కమ్యూనిటీ, సో వాళ్ళకు సెట్ కాదు, వద్దు మర్చిపోని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పినా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ వాళ్ళ ఫాదర్ మీద ఇష్టానుసారంగా ఆమె ఇక్కడ దూషిస్తూ మాట్లాడినబడుతుంది. అంటే ఇలాంటి వాళ్ళకి మీరు ఒక యాజ్ ఏ అడ్వకేట్గా ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? See, as a lawyer, I can hint to all the persons while comparing to other foreign nations. ఫారెన్లో కూడా ఇలాంటి కల్చర్ కామనే. మనం ఫారెన్లో అమ్మాయిల్ని మామూలుగా చాలామంది బీచెస్లో కానీ, కెనడాలో కానీ, యూకేలో కానీ, యూఎస్లో కానీ ఇలాంటి పంచాయతీలు ఉండవు. వాళ్ళు డైరెక్ట్గా కన్వర్జేషన్స్, హాయ్ హౌ ఆర్ యూ మిస్టర్ ఓలా, వెన్ డిడ్ యూ లాస్ట్ యువర్ వర్జినిటీ అంటే she will tell directly 16, 18, 19, 20 age directly. అంటే ఓకే, ఐ లాస్ట్ మై వర్జినిటీ అరౌండ్ 20 బట్ నో మ్యారేజ్. అంటే గాట్ ఇట్ మై పాయింట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనాల దగ్గర అదే అంటున్నా, సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, మ్యాట్రిమోనియల్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్, ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాట్రిమోని ఇస్ డిఫరెంట్. అక్కడ ఏంటి, మ్యారేజ్ అయిందా అనే తర్వాత సంగతి, లూజింగ్ వర్జినిటీ ఇస్ ఎ క్వశ్చన్. ఓపెన్గా సివిల్ టెల్. ఇక్కడ ఫారెన్ అమ్మాయిలు మీరు వర్జినిటీ ఎప్పుడు రాసాయంటే 20లో రాసాయినాం, 20 నుంచి 27 వరకు ఎంతమంది సెక్స్ చేసిందో మనకు సంబంధం లేదు. నేను కూడా ఏమంటున్నంటే ఇలా తొందరపడే ముందు మీరు వాళ్ళతో కొన్ని రోజులు లివింగ్లో ఉండండి. లివింగ్ అగ్రిమెంట్ కూడా మళ్ళీ లివింగ్ రిలేషన్షిప్ అగ్రిమెంట్ రాసుకోండి, తప్పలేదు. దట్స్ నాట్ ఎ ప్రీమెచ్యూరల్ అగ్రిమెంట్. ఫారెన్లో ఉంటాయి అవి డేట్ యాప్స్ 6 months ప్రీ డేట్ అనేది ఉంటుంది డేటింగ్. ఆ డేటింగ్లో అమ్మాయి అబ్బాయి కలిసి సంసారం చేసి కలిసి లైఫ్ తీసుకుంటుంటేనే మీరు ముందుకెళ్ళండి. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల పెళ్ళి అనేది 100 పంట బదులు 100 పెంట అవుతుంది. ఇప్పుడు కాబట్టి 1 divorce, 2 divorce, 3 divorce, 4 divorce ఫారెన్ కల్చర్లాగా అయిపోతుంది. మీకు పుట్టబోయి ఇప్పుడు వాడేంటి, ఇప్పుడు నీ ఏజ్ 18-19 లోపు నీ కడుపు చేస్తాడు, ఓ పిల్లడు పుడతాడు, 20 నుంచి వాడు తాగుడు బానిసి ఇంకో అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు. ఏం చేస్తావు నువ్వు? నీ పిల్లాడడం వల్ల పూసలు అమ్ముకొని కూర్చోవు, అంతేనా కదా? నేను పెద్ద హీరోయిన్ చేసిండ్రు సొసైటీ. నువ్వు అంటే మీ పేరెంట్స్ని ఎదురొచ్చి చేయడం వల్ల నువ్వు 100% గ్యారంటీ ఏముంది 70 వరకు నీకు చూసుకుంటాడని గ్యారంటీ ఏముంది? ఎంతమంది లేవారండి. ఇప్పుడు పెళ్ళైనాక ఏముంటే 2 దండలు వేసుకుంటారు, మీడియా ముందుకు మాట్లాడతారు, దాని తర్వాత అంతే. ఇట్స్ లైక్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు తొందరపడితే ఓకే, 25 to 30 ఏజ్లో అన్ని సొసైటీ తెలుసు. జస్ట్ 18 years నువ్వు మొన్న ఫేమస్ అవుతావి, అంతవరకు నీ ఇన్కమ్ 1000 రూపాయలు రోజుకు. మొన్న ఫేమస్ అవుతాయి. ఆ ఫేమ్లో నీకేదో బంగారు నగలు కనిపించే వరకు చూసిన రాళ్ళన్నీ వజ్రాలు అయితే ఏం కావు. ఈ ఏజ్లో అమ్మాయి చేసింది అదేంటిది, ఈ టైంలో మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి అది పాజిటివ్ ఉండొచ్చేమో, కానీ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఒక 10 years అయినాక ఇదే వీడియో మనం షూట్ చేద్దాము, ఐ ఛాలెంజ్ ఇట్. మోనాలిసా హ్యాపీ ఉందా లేదని 10 years అయితే ఇదే వీడియో ఛాలెంజ్ చేద్దాం. సో మోనాలిసా కెరియర్ కేరళ 3 అవ్వద్దని అనుకుంటున్నాను నేను. డెఫినెట్లీ అండి, నేను కూడా కేరళ 3 అవ్వద్దు.
ఆమె అట్లీస్ట్ వాళ్ళ రిలేషన్షిప్ అయితే మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. బట్ ఇలాంటి మోనాలిసాలకు కానీ ఇంకా ఏవైనా అమ్మాయిలకు కానీ మీరు తొందరపడకండి పెళ్లి విషయంలో. అడల్టరీ విషయంలో మీరు ఒక అండర్స్టాండింగ్ రండి. ఫస్ట్ అడల్టరీ విషయంలో అండర్స్టాండింగ్ రండి, పెళ్లి విషయంలో తొందరపడకండి. అడల్టరీ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు పడండి, అగ్రిమెంట్ లాగా ముందుకెళ్ళండి. ఎందుకంటే అడల్టరీ విషయంలో అని చాలా మంది పెళ్లికి ముందే ప్రీ మ్యారిటల్ సెక్స్ చేసుకొని అబ్బాయిల మీద రేప్ కేసులు సెక్షన్ 69 BNS ఇంపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా కాకుండా మీరు ఒక అగ్రిమెంట్ అండర్స్టాండింగ్ ద్వారా వెళ్ళి ఆయన మంచిగా చూసుకుంటేనే మీరు పెళ్ళికి ముందుకెళ్ళండి. అంతేగాని నాకు 18 ఇచ్చినాయి, నాకు రెక్కలు వచ్చినాయి, ఎగిరిపోతా అంటే నువ్వు అట్లనే ఆకాశానికి ఎగిరిపోవాల్సి వస్తుంది, కానీ ఇక భూమి మీదకి రాలేని పరిస్థితి. సో కేరళ 1 కానీ కేరళ 2 సినిమాలో అదే ఇండియాలోనే ఉండేటువంటి ముస్లిమ్స్ హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళని ప్రేమ పేరుతోటి కంప్లీట్గా వాళ్ళ మైండ్ సెట్ని అంతా చేంజ్ చేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళని మత మార్పిడి చేయడానికి మాటలు చెప్పి కంప్లీట్గా వాళ్ళని కన్వర్ట్ చేసి పేరెంట్స్కి తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ ఇంకో టార్చర్ స్టార్ట్ అయింది. కొందరేమో ప్రాస్టిట్యూషన్ చేయించడం, లేదంటే వేరే కంట్రీకి పంపించడం. ఒక ఇండియాలో ఉండి ఒక భారతదేశం ముస్లిం అయి ఉండి కూడా ఒక హిందూ అమ్మాయిని ఇలా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? అదే నేను ఏమన్నంటే లవ్ జిహాదీ అనే కాన్సెప్ట్ 100% మన భారతదేశానికి షూట్ కాదు. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం లాగా డైవర్సిటీ కల్చర్ అని ఎంకరేజ్ చేస్తుంది. బట్ డైవర్సిటీలో ఇలాంటి క్రిమినల్ నేచర్ అనేది 100% ఎంకరేజ్ చేయదు. కాబట్టి మై పాయింట్, మైనారిటీ రిలీజన్స్కి డెఫినెట్గా మన భారతదేశం డైవర్సిటీ కల్చర్ నేషన్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. బట్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఏదైనా రిలీజన్ వాళ్ళు, మైనారిటీ రిలీజన్ వాళ్ళు మెజారిటీ రిలీజన్ మీద డామినేట్ చేస్తే, ఇలాంటి తిక్క పనులు చేస్తే డెఫినెట్గా లా ఉంది, లా డెఫినెట్లీ విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. ఓకే, చట్టం తన పని తను చేసుకోపోయినాక దీంట్లో కారకులు ఎవరో, దీనికి సపోర్ట్గా మళ్ళీ మెజారిటీ రిలీజన్స్ కూడా ఉంటారు కొందరు, వాళ్ళందరూ కూడా శిక్షార్హులు ఉంటారు. డెఫినెట్లీ వాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏం చేసిండ్రు, మన అమ్మాయిలు తీసుకుపోయి డెఫినెట్గా ఫారెన్ కంట్రీకి ఏం చేస్తున్నారు అనేది, వాళ్ళు ఎంత సంపాదించినది కూడా డెఫినెట్గా మనము రీబ్యాక్ కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళని ISI ఉగ్రవాదుల టీంలోకి పంపిస్తున్నారు కూడా కొందరు. అప్పుడు అట్లాంటప్పుడు డెఫినెట్లీ CBI ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పర్మనెంట్గా టెర్రరిస్ట్లుగా భావించి కూడా వాళ్ళని ఉరి శిక్షలు కూడా వేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ కొందరు మైనారిటీ రిలీజియన్ సంబంధించిన వ్యక్తులు హిందువులలో కూడా బ్రాహ్మిన్స్ ఉంటారు. అంటే దీంట్లో కూడా చాలా డిఫరెంట్ బ్రాహ్మిన్స్ ఉన్నారు. అయితే ఒక బ్రాహ్మిన్కి ఒక రేటు, ఇంకో బ్రాహ్మిన్కి ఇంకో రేటు, అండ్ సిక్కులకు ఇంకో రేటు అని ఇట్లా ఎవరైతే ఈ మైనారిటీ పీపుల్స్ ఉంటారో, ఎవరైతే ట్రాప్ చేసే వాళ్ళకి సిక్కులను చేస్తే 6 లక్షలు, అండ్ రాజ్పూట్స్ చేస్తే 6 లక్షలు, పఠాన్స్ చేస్తే 4 లక్షలు, నార్మల్ హిందువులను చేస్తే 4 లక్షలు అని ఇట్లా రేట్స్ కూడా పెట్టిర్రు. ఇప్పుడు అవి ఉండొచ్చు, అదే అంటున్నా, ఈ ట్రాపింగ్ మెథడాలజీ అవి డెఫినెట్లీ డ్యూ కోర్స్ ఆఫ్ టైం సినిమాలో కూడా ఉంది. అదే నేను అదే అంటున్నా, ఇన్వెస్టిగేషన్ లేలుతాయి. ఇప్పుడు ఏదైనా క్రిమినల్ కేసు అయితే డెఫినెట్లీ లవ్ జిహాద్ మీద క్రిమినల్ కేసు అయితే పోలీస్ వాళ్ళు విత్ ద కోఆపరేషన్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ పోలీసెస్ డెఫినెట్లీ దే ఇన్వెస్టిగేట్. ఆ ఇన్వెస్టిగేషన్ అన్ని లెక్కల పత్తాలు తెలుతాయి, ఎవరెంత కమ్ముడు పోయింది అనేది మొత్తం తెలుస్తుంది యాక్చువల్గా. సో ఇది ఒకవేళ నిజంగా క్రిమినల్ కేసు ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్గా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, మన ఇండియన్స్ ఉన్నారా, అవుట్ సైడ్ ఫారినర్స్ ఉన్నారా, వాళ్ళు ఏ ఉద్దేశం మీద ఉన్నారు, ఏదైనా అమౌంట్ కిందికి మీదకి ఎక్స్చేంజ్ అయిందా, ఫారెన్ మనీ లాండరింగ్ అయిందా అనేది కూడా డెఫినెట్గా ఇవన్నీ లెక్కకు వస్తాయి. దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ కూడా చాలానే ఉంటాయి. మళ్ళీ అసలు ఎంత దారుణం, ఇక్కడ ఇండియన్ మైనారిటీస్ కొందరు అక్కడ ఏదైతే అవుట్ ఆఫ్ కంట్రీస్, సౌదీ లాంటి కానీ కొన్ని ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళతోటి వీళ్ళు కమ్యూనికేషన్ పెట్టుకొని రిలేషన్షిప్ పెట్టుకొని, అంటే వాళ్ళకి అమ్ముడు పోయి ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ అంటే మన హిందూ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేసి అడిగి పంపిస్తున్నారు. అసలు వాళ్ళ డ్యూటీయే అది. అదే అండి, యాక్చువల్గా ఇవన్నీ కూడా మన సెక్షన్ ఆర్టికల్ 222 ప్రకారము ఉమెన్ ట్రాఫికింగ్ అనేది కూడా బ్యాన్ ఇండియాలో. బట్ ఈ విధంగా ఎవరైతే రిలీజన్ పేరు మీద ఇంకా ఇలాంటి తిక్క పనులు చేస్తున్నారో వాళ్ళని డెఫినెట్గా మన సిస్టమ్ పట్టుకుంటుంది. ఈ సైబర్ క్రైమ్స్ నేరగాళ్ళ దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఒక AI టూల్ లాగా వాడి ఉమెన్ వాయిస్ పెట్టి అమౌంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఫ్రమ్ అదర్ కంట్రీస్, అంటే వాళ్ళు న్యూడ్ వీడియో కాల్స్ చేయించడము, ఇవన్నీ కూడా ఉంటాయి కదా మామూలుగా యాప్స్, సైబర్ క్రైమ్స్, వీటన్నింటి కూడా డెఫినెట్లీ మన సిస్టమ్ పట్టుకుంటుంది. ఈ లవ్ జిహాదీ పై మీద ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయో డెఫినెట్గా ఇంటర్పోల్ ఆర్గనైజేషన్ ద్వారా, లుకౌట్ సర్క్యులర్ ద్వారా, రెడ్ నోటీస్ ద్వారా డెఫినెట్లీ ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఆ కంట్రీలో కూడా బ్యాన్ చేసే
పవర్ మనకు ఉంది యాక్చువల్గా త్రూ దిస్ ఇంటర్పోల్ అండ్ రీసెంట్ బిఎన్ఎస్ సెక్షన్. ఈ సినిమా వల్ల మత విధ్వంసాలు ఏమన్నా జరగవచ్చా? లేవండి, మత విద్వాంసాలకు ప్రజెంట్ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తావివ్వట్లేదు. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వరకు చూసుకోవచ్చు, కానీ మత విద్వాంసాలకు ఇప్పుడున్న ప్రజెంట్ పోలీస్ సిస్టమ్ 100% దాన్ని కోఆపరేటివ్గా లేదు. ఇది మత విద్వాంసాన్ని చిన్న వర్డ్ వినిపించినా సరే దే విల్ షో దేర్ పవర్. ఈ సినిమాని ఏమైనా రాజకీయంగా వాడుకుంటుందా? రాజకీయంగా ఏ సినిమాను వాడుకోవచ్చు అండి, అది పీపుల్ అదేంటి డిసిషన్. యాక్చువల్గా రాజకీయంగా మస్తు సినిమాలు వస్తాయి, అల్టిమేట్గా ఫైనల్గా ఓటేసే వాళ్ళకి మీద ఆధారపడి ఉంటుంది. లేదంటే ఈ కేరళ 2 సినిమా సమాజం పైన ప్రభావం పడొచ్చా? 100%. ఎవ్రీ సినిమా యొక్క ప్రభావం సమాజంపై 100% ఉంటుంది. అక్కడ మన ప్రజలు ఏ విధంగా తీసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అలా చూడొచ్చా, లేదంటే ఒక జనాలకి ఇది ఒక హింట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చా? అదే నేనేమంటే ఇప్పుడు జనాలు తీసుకునే ఎంపవర్మెంట్, జనాలు ఏదైతే ఎట్లా ఎంపవర్ దాని మీద ఆధారపడుతుంది. కేరళ 2 కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మన చాలా బాలీవుడ్ మూవీస్ కూడా చాలా బాహుబలి ఇవన్నీ కూడా ఇంపాక్ట్ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. యాక్చువల్గా వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్, అంటే ఏదైతే లవ్ జిహాద్ పేరుతోటి చాలా సంఘటనలు జరిగాయి. ఇక్కడ ఒక మైనారిటీకి సంబంధించిన ఒక అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెను తీసుకెళ్ళిపోయి ఆమెను కన్వర్ట్ చేయొచ్చు. అదే ఒక హిందూ అబ్బాయి మైనారిటీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అతన్ని అక్కడికక్కడే రోడ్డు మీద చంపేసే సంఘటనలు చాలా చూసాం. ఈవెన్ దో గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఎవరేం చేయలేకపోయిన వాడు తప్పండి. డెఫినెట్గా ఎవరిని చంపినా లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్. చట్టం తన పని తాను చేసుకోబడుతుంది. లా కింద అందరూ సమానులే. ఆయన మైనారిటీ రిలీజన్ కాదు, మెజారిటీ రిలీజన్ కాదు. డెఫినెట్గా ఆ న్యూస్ టైంలో హైప్ ఉండొచ్చు, కానీ దాని తర్వాత 100% మనం ప్రణయత్త చూసాము. ప్రణయతలో 16 సంవత్సరాలు శిక్ష పడింది. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఉన్నత రిలీజన్కి పడింది కదా యాక్చువల్గా. సో తప్పు అందరికీ కూడా సమానమైన చట్టం వర్తిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.